హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ప్రిన్సెస్ కట్ అంబ్రెల్లా టాప్ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో చూడబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు క్లాత్ వచ్చేసి నేను 3 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నానండి. 3 మీటర్ క్లాత్ అయితే మంచిగా వస్తుంది టాప్ అనేది. నేను బాడీ పార్ట్ కోసం నేను క్లాత్ అనేది తీసుకుంటున్నాను, మెజర్ చేసుకున్నాను. ఒక 15 ఇంచెస్ అంటే పొడవు, మనకి బాడీ పొడవు 15 ఇంచెస్ సరిపోతుంది కాబట్టి నేను చూసుకుని కట్ చేసుకున్నాను. బాడీ మట్టుకి బ్యాక్ సైడ్ కట్ చేస్తున్నానండి. ముందు మనం 4 మడతలు వేసుకుని కట్ చేసుకోవడానికి ఇది నార్మల్ కాదండి, ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి బ్యాక్ సైడ్ నార్మల్గా కట్ చేసుకుని ఫ్రంట్ సైడ్ మాత్రం ప్రిన్సెస్ కట్ చేసుకోవాలి. అందుకని నేను బ్యాక్ సైడ్ ముందు ఇలా 2 మడతలు వేసుకుని పొడవు అయితే 15 ఇంచెస్ వరకు డ్రా చేసుకున్నాను. అలాగే షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నానండి. 6 ఇంచెస్ తీసుకుని డౌన్ కూడా నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. 7 ఇంచెస్ తీసుకుని ఇలా స్క్వేర్ లాగా నేను డ్రా చేసుకున్నాను. అలాగే పైన షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచెస్కి డ్రా చేసుకున్నాను, మనకి నెక్ దగ్గర అనమాట. ఓకే, నెక్ దగ్గర వచ్చేసి మనకి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ వచ్చి ఈ సైజులు వచ్చేసి మనకి 32 నుంచి మనకి 36 సైజు వాళ్ళకి కూడా సరిపోతున్నాయండి. నేను చెప్పే సైజులు అయితే 6 ఇంచెస్ వరకు తీసుకుని ఇలాగ రౌండ్ అనేది తీసాను. బ్యాక్ నెక్ అండి ఇది. అలాగే మనకి హార్మ్స్ దగ్గర 1.5 ఇంచెస్ దగ్గర ఇలా డ్రా చేసుకుని ఇలా రౌండ్ అయితే తీసాను. ఓకే, ఇప్పుడు బాడీ లూజ్ వచ్చేసి 35 అండి. 35 ఇంచెస్ 4వ భాగం చేసుకుని దానికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటున్నాను. అంటే 9.5 వచ్చింది. హాఫ్ ఇంచ్ కలుపుకుంటున్నాను, 9.5 వచ్చింది. 9.5 దగ్గర నేను డ్రా చేసుకున్నాను. అలాగే ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. అలాగే మనకి ఈ ఖర్చు కూడా కింద వరకు డ్రా చేసేసుకోవాలండి, సరిపోతుంది అలా అయితే. ఓకే, ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకుంటున్నాను. అలాగే ఇటు సైడ్ కొంచెం హాఫ్ ఇంచ్ పైకి కట్ చేసుకున్నాను. నెక్ అనేది కట్ చేస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే లైక్ అయితే ఇవ్వండి. ఓకే, అలాగే టక్స్ దగ్గర కూడా ఒక చిన్న చిట్కా పెట్టేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకుని ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం ఒక 1 ఇంచ్కి ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మీద 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఫ్రంట్ సైడ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా 1 ఇంచ్ తీసుకున్నాను. మనకి ఈ సైడ్కి వచ్చేసరికి కరెక్ట్గా సరిపోవాలి. మనకి అక్కడ మధ్యలో మాత్రమే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ఈ సైడ్కి వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఎంత ఉందో అంతవరకు డ్రా చేసుకున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. బ్యాక్ వచ్చేసి 6 తీసుకున్నాను కదా, ఫ్రంట్ వచ్చి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 5 ఇంచెస్కి నేను నెక్ అయితే డ్రా చేస్తాను. ఇప్పుడు నార్మల్గా మొత్తం కట్ చేసుకుంటున్నాను. వీడియో చూస్తున్నప్పుడు లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడ నేను 4 ఇంచెస్ దగ్గర డ్రా చేస్తున్నాను. ఇది కొంచెం మీరు గమనించండి. 4 ఇంచెస్ దగ్గర ఇలా డ్రా చేసుకున్నాను. అలాగే పైనుంచి కూడా 10 ఇంచెస్ వరకు కరెక్ట్గా పైనుంచి 10 ఇంచెస్ దగ్గర డ్రా చేశాను. కరెక్ట్గా 4 ఇంచెస్కి అటువైపు నుంచి 4 ఇంచెస్ దగ్గర, పైనుంచి 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కింద ఒక 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను కదా, అటు ఒక హాఫ్ ఇంచు, ఇటు ఒక హాఫ్ ఇంచు డ్రా చేసుకున్నాను 4 ఇంచ్ తర్వాత. అలాగే హార్మ్స్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచు మనకు లోత్ అనేది తీయాలి. ఈ విధంగా ఈ లోత్ అనేది ఖచ్చితంగా తీయాలండి, లేదంటే మనకి నుడతలు వచ్చేసినట్టు ఉంటాయి అన్నమాట, నీట్గా ఉండదు. ఓకే, ఎక్కడైతే రౌండ్ తిరిగిందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కింద దగ్గర మనం కింద నుంచి ఒక హాఫ్ ఇంచ్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా ఈ షేప్ అనేది డ్రా చేసుకున్నాను. ఈ విధంగా నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. మార్కింగ్ సరిగ్గా కనిపించట్లేదండి, ఫ్లవర్స్ ఉంది కాబట్టి మీకు అర్థమయ్యే విధంగానే నేను చూపిస్తున్నాను. ఓకే, ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే నెక్ అనేది నేను ఈ షేప్లో కట్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టుగా మీరే కట్ చేసుకోండి ఈ విధంగా.
ఇలా కట్ చేశాను షేప్ అనేది. ఓకే, ప్రిన్సెస్ కట్ కటింగ్ చాలా ఈజీ అండి. ఇదే విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు బాటమ్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి. ఇలా 2 మడతలు వేసాను ముందు, తర్వాత ఇలా కోన్ ఆకారంలో ఇలా మొత్తం ఇంకొక ఫోల్డింగ్ వేస్తే మొత్తం 4 మడతలు అవుతుంది. చూసారా ఈ విధంగా ఎడ్జ్లు 4 కూడా ఇటువైపు ఉండేలా చూసుకోండి. కలిపిన చోట అటువైపు ఉండేలా చూసుకుని, మీకు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదండి. మనం బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఆ బాడీ పార్ట్ వేసుకుని ఇలా డ్రా చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పైనుంచి అలా డ్రా చేసుకున్న తర్వాత పైనుంచి మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు పెట్టేసుకోవచ్చు. లాంగ్ కావాలంటే లాంగ్ పెట్టుకోవచ్చు. నాకు 31 ఇంచెస్ కావాలి కాబట్టి నేను ఖర్చుతో కింద 32.5కి నేను డ్రా చేసుకుంటున్నాను. 32.5కి ఇలాగ పైనుంచి కరెక్ట్గా చూసుకుని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా డ్రా చేసుకుంటే ఇలా రౌండ్ షేప్ వస్తుంది. ఆ రౌండ్ షేప్ అంతా కూడా మనం కట్ చేసేసుకోవాలి. పైన కూడా ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇటువైపు చూస్తే జాయింట్ అనేది ఉంది చూసారా, ఈ జాయింట్ దగ్గర కూడా మనం కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, అది కరెక్ట్గా వేసుకుని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆ జాయింట్ అనేది మనం జాయిన్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముందుగా. ఈ విధంగా కట్ చేసేసాను. ఇది జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫోల్డింగ్ తీస్తే ఇంక ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్స్ 4 మడతలు వేసుకున్నాను. కింద మడత వేసుకోవడానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను. పైనుంచి ఒక 13.5 ఇంచెస్ వరకు డ్రా చేసుకున్నాను. హ్యాండ్ పొడవు మీ ఇష్టం అండి, ఎంత పెట్టుకున్నా పర్వాలేదు. 3/4 హ్యాండ్స్ పెడుతున్నాను నేను. అలాగే డ్రా చేసుకున్నాక పైనుంచి కిందకి డౌన్ అనేది 3.5 దగ్గర డౌన్ చేశాను. మనకి హార్మ్స్ లూజ్ ఉంటుంది కదా, 7.5 దగ్గర లూజ్ అనేది డ్రా చేసుకున్నాను. అలాగే కింద మన చేయి దగ్గర లూజ్ వచ్చేసి 5 ఇంచెస్. ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు తీసుకున్నాను. ఇలాగా పైనుంచి డౌన్ ఈ విధంగా తీసుకోవాలి కిందకి. నార్మల్గా మనం హ్యాండ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అదేవిధంగా. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, హ్యాండ్ కటింగ్ నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, ఇలా చిట్కా అనేది పెట్టేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనకి లోత్ అనేది తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు లోత్ అనేది తీసేస్తున్నాను ఫ్రంట్ సైడు. ఇది ఫ్రంట్ సైడ్ కానీ తెలియడం కోసం ఖచ్చితంగా ఒక గుర్తు అనేది పెట్టుకోండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తున్నానండి. బ్యాక్ పార్ట్ వేసి కట్ చేసుకుంటున్నాను. అలాగే ఫ్రంట్ పార్ట్స్ కూడా వేసి లైనింగ్ అనేది కట్ చేసేస్తున్నాను. నేను లైనింగ్ కాటన్ తీసుకోలేదండి, పాలిస్టర్ తీసుకున్నాను. లైనింగ్ కాటన్ అయినా వేసుకోవచ్చు. అలాగే సేమ్ ఇప్పుడు మనం ఒరిజినల్ ఎలా అయితే కట్ చేసామో బాటమ్ పార్ట్ అదేవిధంగా కోన్ ఆకారంలో వేసుకుని ఒరిజినల్ వేసుకుని ఇదే విధంగా కట్ చేసేసుకోవచ్చు. కింద పొడవు తగ్గించుకోవాలండి, ఎందుకంటే లైనింగ్ లోపలికి చిన్నగానే ఉండాలి కాబట్టి నేను తగ్గించి సేమ్ అదే విధంగా ఒక 2 ఇంచులు తగ్గించి డ్రా చేసుకుంటున్నాను. 31 ఇంచెస్ కావాలి కాబట్టి నాకు 28 ఇంచెస్ వరకు నేను డ్రా చేసుకుని కట్ చేసుకుంటున్నాను. దీనికి కూడా జాయింట్ అనేది వచ్చిందండి. ఈ జాయింట్ కూడా సేమ్ యథావిధిగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని మనం జాయింట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. లైనింగ్ మీద మనం ఒరిజినల్ వేసుకుని మనం లైనింగ్ ఎలా అయితే జాయింట్ చేసుకుంటామో అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకుని మిగతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ జాయింట్ చేసేసుకున్నాను. ఏ పార్ట్ కాబట్టి జాయింట్ చేసేసుకుని రెడీ చేసుకున్నాను. ఇది కలిపి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా కలిపి స్టిచ్ వేసేసాను చూడండి. ఈ విధంగా మనం 2 కుట్లు వేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి నెక్కులకి ప్రెస్సింగ్ కట్ చేసుకోవాలి. ప్రెస్సింగ్ కట్ చేసుకునే వీడియో కూడా చాలా వీడియోలో చూపించానండి. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. నెక్లు ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలనేది కూడా చూపిస్తాను.
ఇలాగా లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకున్నాను. ప్రెస్సింగ్ కట్ చేసుకుని పేపర్ ప్రెస్సింగ్ అండి ఇది, మనకి షాప్లో దొరుకుతుంది. ఈ విధంగా నెక్ షేప్ సేమ్ ఎలా ఉందో అలాగా పైనుంచి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఎలా స్టిచ్ వేస్తున్నాను అనేది చూడండి. కార్నర్లో కొంచెం ఆగి ఇటువైపు తిప్పి స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఈ కార్నర్లో మనం చిట్కా అనేది ఇవ్వాలి. ఇలా కట్ చేస్తే కనుక ఫ్రీగా తిరుగుతుంది, నెక్ అనేది నీట్గా అనేది వస్తుంది. ఈ విధంగా లోపలికి మొత్తం ఫోల్డ్ చేసి పైన ఒరిజినల్ క్లాత్ మీదే స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను. చూడండి నెక్ అయితే ఈ విధంగా వచ్చింది. మనకి లోపల సైడ్కి తిప్పి హెమ్మింగ్ చేసుకోవడమే. అలాగే బ్యాక్ నెక్ కూడా చూపిస్తున్నాను చూడండి. అలాగే కింద టక్స్ దగ్గర ఒక 1/2 ఇంచ్ టక్స్ కూడా స్టిచ్ వేసానండి. ఇవి వేయటం వల్ల మనకి చెస్ట్ దగ్గర లూజ్ అనేది వస్తుందన్నమాట. అలా బ్యాక్ సైడ్ టక్స్ అనేది వేసాను. అలాగే నెక్ దగ్గర కూడా చూడండి, ఇప్పుడు మనం ఫ్రంట్ ఎలా అయితే జాయిన్ చేసామో అదే విధంగా కరెక్ట్గా నెక్ అనేది వేసుకుని ఒక 1/2 ఇంచ్ పాదంతో పట్టుకుని ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి. మొత్తం రౌండ్ అంతా కూడా ఇలా స్టిచ్ వేసిన తర్వాత దీన్ని కూడా అక్కడక్కడ కట్స్ అనేది ఇవ్వండి. ఇప్పుడు లైనింగ్ మీద వేస్తున్నాను స్టిచ్ చూడండి. ఇంతకుముందు ఫ్రంట్ అయితే నేను ఒరిజినల్ మీద వేసాను లోపలికి తిప్పి, ఇప్పుడు లైనింగ్ మీద తిప్పి వేస్తున్నాను. ఇది ఒకటి గమనించండి, ఇది ఎలా వేసాను అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ మీద వేసి ఇంకా ఈ విధంగా అవతల సైడ్ నుంచి ఇటువైపుకి మనకి నెక్ అనేది ఇటువైపు తిప్పి స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల నీట్గా ఉంటుంది, ఖర్చు కూడా కనిపించదు అనమాట. ఓకే, ఇలా ఫోల్డ్ చేసి అటువైపు తిప్పి వేయాలి నెక్ అనేది. ఇప్పుడు చూడండి ఇలా ఇటువైపు ఇలా తిప్పడం వల్ల చూడండి నీట్గా ఉంటుంది, మనకి ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా అనేది ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ పైనుంచి స్టిచ్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఫ్రంట్ సైడ్ ముందు వేసాం కాబట్టి ఇప్పుడు బ్యాక్ సైడ్ వేస్తున్నాను. ఈ విధంగా అలా లోపల హెమ్మింగ్ అనేది చేసుకుంటే మనకి నెక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ కూడా కింద ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ వేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ ఏదో బ్యాక్ సైడ్ ఏదో చూసుకోవాలి, మనం ఆల్రెడీ గుర్తుపెట్టుకున్నాం కాబట్టి ఫ్రంట్ సైడ్ చూసుకుని ఇలా స్టిచ్ వేసేసుకుంటున్నాను. హ్యాండ్ జాయిన్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా. చాలా సింపుల్ అండి. ప్రిన్సెస్ కట్ అంబ్రెల్లా టాప్ అనేది చాలా ఈజీ అండి. మీరు 2-3 సార్లు చూసారంటే ఈజీగా మీరే కట్ చేసి మీరే స్టిచ్ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకుని ఆర్మ్స్ వరకు చూసుకుని ఇక్కడ వరకు ఆఫ్ చేసుకోవాలండి. ఇక్కడ వరకు స్టాప్ చేయాలి, ఎందుకంటే కింద బాటమ్ పార్ట్ అనేది జాయిన్ చేస్తాం కాబట్టి. అలాగే 2 సైడ్లు కూడా అదే విధంగా అంతవరకు స్టిచ్ వేసుకుని ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు నడుము దగ్గర చూడండి మధ్యలో టక్ అనేది ఇచ్చాను, గుర్తుగా ఉండడం మధ్యలోకి రావడం కోసం. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ తీసుకొచ్చి కరెక్ట్గా పెట్టి స్టిచ్ వేసుకుంటున్నాను. మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉన్న ఏం ప్రాబ్లం లేదండి, చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకోవచ్చు. మనకి కరెక్ట్గానే కట్ చేసాం కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తుంది. నేనేమి కుచ్చులు అనేవి ఏం పెట్టట్లేదు. ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను. అలాగే బ్యాక్ సైడ్ కూడా మధ్యలో చిన్న గుర్తు అనేది పెట్టుకుని ఈ విధంగా ఇది చూడండి కింద మనం జాయింట్ వేయాలన్నాను కదా, జాయింట్ కూడా వేసేసుకోవాలి. జాయింట్ వేసిన తర్వాత అప్పుడు బాడీకి ఇలా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకున్నాం కాబట్టి దాని మీద పెట్టి ఇంకొక స్టిచ్ వేసేసుకుంటున్నాను. లైనింగ్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను కుర్చీలు పెట్టి స్టిచ్ వేసుకుంటున్నానండి, లోపలే కాబట్టి ప్రాబ్లం ఉండదు. మీకు కరెక్ట్గా సరిపోతే ఓకే, లేదంటే చిన్న చిన్న కుర్చీలన్నా పెట్టేసుకోవచ్చు. మొత్తం స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్ లూజ్ అనేది చూసుకుని మనం ఆల్రెడీ ఇంతవరకు స్టిచ్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మెజర్ చూసుకోవాలి. ఇలా మెజర్ చూసుకుని లైనింగ్ సెపరేట్, నెక్స్ట్ ఒరిజినల్ సెపరేట్ జాయింట్ చేసుకోవాలండి.
ఈ విధంగా. ఎప్పుడైనా సరే ఒరిజినల్ వేరేగా లైనింగ్ వేరేగా జాయిన్ చేసుకుంటేనే బాగుంటుందండి. ఎందుకంటే మనం ఒరిజినల్ ఎక్కువ క్లాత్తో కుడతాము, లైనింగ్ అనేది తక్కువ వేస్తాం కాబట్టి ఫ్రీగా ఉంటుంది, దేనికి దానికి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ముందుగా ఈ రెండు కూడా ఇలా జాయిన్ చేసేస్తున్నాను. అలాగే పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకుంటూ ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేస్తున్నాను. చూడండి, విడిగా జాయిన్ చేస్తున్నాను. ఇలా ఈ విధంగా రెండు సైడ్లో కూడా కరెక్ట్ మెజర్మెంట్ చూసుకుని స్టిచ్ వేసేసుకోండి. మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి 2 ఇంచెస్ లూజ్ ఉంచుకున్నాం కాబట్టి 2 ఇంచెస్ లూజ్ ఉంచుకుని స్టిచ్ వేసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. అలాగే లాస్ట్లో ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకుంటున్నాను. అలాగే లైనింగ్ కూడా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.